నమస్తే, వెల్కమ్ టు శ్రీ చిత్ర భక్తి ఛానల్. ఆంజనేయునికి తమలపాకు మాల ఎందుకు వేస్తారో తెలుసా? ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు. రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. రామునికి అన్వేషణలో సహాయపడుతున్న ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు. సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి ఆ విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు. ఇక అతడు వెళ్లేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తుంది. అయితే ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు. దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి ఆంజనేయుని తల మీద పెట్టి దేవిస్తుంది. అందుకే ఆంజనేయునికి తమలపాకు ప్రీతిపాత్రమైంది. అది మాత్రమే కాదు, సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హూంకారిస్తాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు విషయం అర్థమైపోతుంది. ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకుని వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా 1000 కళ్లతో ఆంజనేయుడు కోసం ఎదురు చూస్తారు. అతడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు. అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు. అందువల్లే ఆంజనేయునికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కుమ్మరిస్తాడని అంటారు. హనుమంతుడు జ్యోతి స్వరూపుడు. ఆయన్ని పూజిస్తే కష్టాలు మాయమైపోతాయి, అవరోధాలు తొలగిపోతాయి. అందుకే ప్రతి మంగళ శనివారాల్లో హనుమంతునికి ప్రపంచవ్యాప్తంగా పూజలు జరుపుతారు. పూజలో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన తమలపాకుల మాలను సమర్పిస్తే మనోభీష్టాలు నెరవేరుతాయి. అది మాత్రమే కాక హనుమాన్ చాలీసను సైతం పారాయణం చేస్తే సర్వ సంపదలు సుఖ సంతోషాలు వెతుక్కుంటూ వస్తాయి. కీప్ వాచింగ్ శ్రీ చిత్ర భక్తి ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.